హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి అక్టోబర్ నెల జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌లకు సంబంధించి జీతాలు, పెన్షన్ బిల్లుల సమర్పణపై తాజా అప్డేట్ అండి. బిల్లుల సబ్మిషన్ ఆప్షన్ డిసేబుల్డ్ కొత్త బిల్లుల సమర్పణ. నిన్న సాయంత్రానికి బిల్ సబ్మిషన్ ఆప్షన్ అనేది డిసేబుల్ అవ్వడం జరిగింది. అయితే గతంలో ఎవరైతే పాత డీఏ ప్రకారంగా బిల్లులు సబ్మిట్ చేశారో అవన్నీ కూడా రిజెక్ట్ చేసి కొత్త బిల్లులు సబ్మిట్ చేయడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దాదాపు 25వ తేదీ నాటికి ఉన్న అన్ని ఉద్యోగులకు సంబంధించిన పెన్షన్ బిల్లులకు సంబంధించి ఈ యొక్క జీతాల బిల్లు అలాగే పెన్షన్ బిల్లులను 37.31% డీఏతో అందరూ సబ్మిట్ చేయడం అయితే జరిగింది. ఇది ఉద్యోగులకు కొంత ఊరట కలిగించే వార్త. ఎస్టీఓ అప్రూవల్ ప్రక్రియ. అయితే ఎస్టీఓలు ఇంకా అక్కడక్కడ కొన్ని బిల్లులు పెండింగ్‌లో లేదా వెయిటింగ్ ఫర్ బిల్ నాట్ అప్రూవల్ అనైతే చూపిస్తున్నాయి. అంటే ఇంకా బిల్ అప్రూవల్ చేయలేదన్నమాట. అలాగే కొన్ని బిల్లులు అప్రూవల్ చేశారు. కొన్ని బిల్స్ చెక్ చేయడం జరిగింది. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనైతే చూపిస్తుంది. మిగిలిన బిల్లులు అప్రూవల్ చేయడానికి మనకి ఇంకా ఒక 1, 2 డేస్ టైం అయితే పడుతుందన్నమాట. 28, 29 తేదీ వరకు. అవన్నీ తొందరగా అప్రూవల్ చేసే అవకాశం అయితే ఉంది. ఇది త్వరగా పూర్తయితే జీతాలు, పెన్షన్‌లు సకాలంలో విడుదలవుతాయి. ఉద్యోగుల పే స్లిప్స్ నిధి యాప్‌లో అందుబాటులో. ఉద్యోగులకు సంబంధించి పే స్లిప్స్ అనేవి అక్టోబర్ నెలకు సంబంధించిన పే స్లిప్స్ నిధి యాప్‌లో డౌన్‌లోడ్ అవుతున్నాయి. మీరు ఒకసారి డౌన్‌లోడ్ చేసుకొని మీ యొక్క కొత్త డీఏ ప్రకారంగా బిల్ పెట్టారా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా మన ఛానెల్‌లో ఇదివరకు వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో, ఇంతకీ మనం సాలరీ ఎంత వస్తుందనే ఒక ఫార్ములా కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మీరు కాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీకు రావాల్సిన మొత్తం వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఏ బేసిక్ వారికి ఎంత గ్రాస్ సాలరీ వస్తుందో కూడా మన ఛానెల్‌లోనే వీడియో అయితే ఆహ్, టేబుల్ ద్వారా అయితే ఇవ్వడం జరిగింది. సో, ఒక పెన్షనర్స్ పే స్లిప్స్ అండి. పెన్షనర్స్ పే స్లిప్స్ నిధి పోర్టల్‌లో త్వరలో అయితే వస్తాయి. ప్రస్తుతానికి పెన్షనర్స్ సంబంధించి పే స్లిప్స్ అయితే ఇంకా డౌన్‌లోడ్ కాలేదు. 28వ తేదీ అర్ధరాత్రి నుంచి అంటే 29 ఎర్లీ మార్నింగ్ నుంచి డౌన్‌లోడ్ అయ్యే అవకాశం ఉంది. డౌన్‌లోడ్ అయిన వెంటనే తెలియజేయడం జరుగుతుంది. అప్పుడు మీరు మీ పే స్లిప్స్ నిధి పోర్టల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ చేసుకొని మీరు కూడా ఒకసారి వెరిఫికేషన్ చేసుకొని తర్వాత కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ బిల్లులు సమర్పణ, అప్రూవల్ ప్రక్రియ మొత్తం ప్రభుత్వం యొక్క ఆర్థిక నిర్వహణలో మరింత సమగ్రతను, పారదర్శకతను తీసుకురావడానికి ఉద్దేశించబడింది. కొత్త డీఏ అమలుతో ఉద్యోగులు, పెన్షనర్లు ఆశించిన ఆర్థిక ప్రయోజనాలు పొందగలుగుతారనైతే ఆశిస్తున్నాము. అందరూ కూడా తమ పే స్లిప్స్‌ని జాగ్రత్తగా పరిశీలించుకోగలరు. ప్రస్తుతానికైతే బిల్లులన్నీ కూడా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయన్నమాట. సో, బిల్లుల కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.